హాయ్ అండి. నేను మీ వర్ష ఆంటీ. ఈరోజు అయితే మంచి ఒక స్పెషల్ వంటకంతో మీ ముందుకొచ్చిన. ఏంటిదంటే కనుక సరపిండి అండి. సరపిండి ఇక్కడ వాళ్ళైతే స్టైల్‌గా గంజిపిండి అంటారు. ఇదైతే పాత భాషలో సర్వపిండి అంటారు. సర్వపిండి దేనితోని చేస్తారంటే బియ్యపిండి. బియ్యపిండి ఒక గ్లాసుడంతనైతే పోసిన. ఎక్కువ అంటే ఎక్కువ పోసుకోవచ్చు. గ్లాసుడు బియ్యపిండి, కరివేపాకు, ఇందాక శనగపప్పు వేసిన అందులో ఉల్లిగడ్డ, పచ్చిమిర్చి, జీలకర్ర, ఎల్లిగడ్డ కంపల్సరీ ఉండాలి అందులోకు టేస్టీ ఉంటుంది బాగా. ఇవన్నీ ఆ గ్లాసుడి పిండిలో వేసుకొని ఆ కరివేపాకు మంచిగా కలుపుకోవాలండి. ఇది కూడా మా అమ్మ చేసిన వంటకమే. సిటీలో ఇవన్నీ తింటలేరు కానీ పల్లెటూళ్ళలో అయితే రోజు పెట్టుకొని తింటారు. ఇదే సర్వపిండి, గంజిపిండి 2 భాషలలో చెప్పుకోవచ్చు. స్టైల్‌గా గంజిపిండి, ఊరమాసల సర్వపిండి. సర్వపిండి అని అంటారు. అసలైన భాష అయితే సర్వపిండియే. ఇట్లా కలుపుకున్న తర్వాత మంచిగా ఉప్పు గిట్ల వేసుకొని అన్ని నీళ్ళు పోసుకొని దానికి సరిపడేంత కలిపిన తర్వాత మంచిగా కలుపుకొని ఇట్లా ఉండలు ఉండలు లేకుండా కలుపుకొని టైం ఉంటే ఒక 10 నిమిషాలు నానబెట్టుకుంటే 20 నిమిషాలు ఇంకా బాగుంటుంది. టైం లేకుంటే మనం అప్పటిదప్పుడు కూడా వేసుకోవచ్చు. మంచిగా ఇట్లా కలుపుకొని ఒక 10, 20 నిమిషాలు కొంచెం నెమ్మదిగా ఆడబెట్టుకోవాలి. ఇవి చేసుకొని తినాలి అప్పుడప్పుడు బాగుంటుంది. ఊరికే చపాతి అవి ఇవి స్టైల్ కాకుండా ఇట్లాంటివి కూడా చేసుకొని తినాలి. మన పిల్లలకు కూడా అలవాటు చేయాలి ఇవి. మంచిగా ఇట్లా ముద్దలు ఎంతలా ఒక 10, 20 నిమిషాలలో అయిపోతుంది. ఇట్లా ముద్దలు చేసుకొని ఒక 4 గంజులకు అవుతుంది అది. ఈ సర్వపిండి 4 గంజులకు ఒక గ్లాసుడు పిండి 4 గంజులకు అవుతుంది. మినిమం ఒక 5, 6 తినచ్చు టిఫిన్ చాయ్లకు. ఇట్లా నూనె పోసుకొని దానికి సరిపడా నూనె అయితే కొంచెం ఎక్కువనే పడుతుంది. ఎందుకంటే మరి తక్కువ పోసుకుంటే ఇది కాలదు. అందుకని కొంచెం ఎక్కువనే పోయాలి. కొంచెం ఆయిల్ ఫుడ్ అని కూడా చెప్పొచ్చు ఇది. ఆయిల్ ఫుడ్ కానీ మనం రోజు తినం కదా ఇది. రోజు తింటామా? తినం. అప్పుడప్పుడు ఎప్పుడో బుద్ధి పుట్టినప్పుడు కొంచెం టైం తీసుకుంటుంది కాబట్టి ఎప్పుడో ఒకసారి చేసుకుంటాం దీన్ని. ఇట్లా నూనె పోసుకొని మధ్య మధ్యలో కొంచెం ఇట్లా రంధ్రాలు చేయాలండి. మధ్య మధ్యలో రంధ్రాలు చేసి అందులో రంధ్రాలు ఎందుకంటే నూనె పోస్తే కిందికి అడుగు మాడకుండా ఉంటుంది అన్నట్టు. అట్లా వేసేసి ఇట్లా మంచిగా నూనె వేసుకొని మధ్యలో అట్లా వేసి ఆయిల్ వేసుకోవాలి అందులో. ఆయిల్ వేసుకున్న తర్వాత ఎంత టైం పడుతుంది? బాగా టైం ఏం పట్టదు. పొయ్యి మీద పెడితే ఒక 2 నిమిషాలు అలాగా కాలుతుంది అంతే. అడుగు మందం మాత్రమే పెట్టుకోవాలి. ఎందుకంటే మొత్తం దాన్ని చుట్టూ పెడితే అది మళ్ళీ ఊడి ఇరిగి అందులోనే పడుతుంది. పడితే బాగుండదు మంచిగా. మళ్ళీ కాలదు అది. ఇట్లా కొంచెం సేపు అయింది, కాలింది, అయిపోయింది. అయిపోయిన తర్వాత మళ్ళీ ఇటు కొంచెం మళ్ళీ ఉల్టా తిప్పి కూడా కాల్చుకోవాలి. కాలవకుండా కూడా తినచ్చు. కాకపోతే కొంచెం పిండి పిండి ఉంటుంది పైన. పలచగానే కాబట్టి తొందరనే 2 నిమిషాలలో కాలింది. మళ్ళీ ఇటు ఉల్టా తిప్పేసిన. ఇటు కూడా ఒక 2 నిమిషాలు ఉంచిన తర్వాత అయిపోయింది కథం. ఏ ప్లేట్లోకి తీసుకొని తినడమే దీన్ని. దీన్ని మామూలుగా ఒక్కోళ్ళకు ఒక ఒక మూకుడు ఒక్కళ్ళకు ఒక మూకుడు అన్నమాట. ఒక ట్రిప్పు సరిపోతుంది మంచిగా. మనం చపాతీలు 2, 3 చపాతీలు తిన్నా కూడా ఇంత తిన్నట్టు అనిపించదు. ఇది మాత్రం దీన్ని ఇది మా అమ్మాయికి ఛాయ్లో ముంచుకొని తినడం అంటే చాలా ఇష్టం. చిన్నప్పటి నుంచి మమ్మీ నువ్వు చిన్నప్పుడు అట్లా చేసినావు కదా, అది చేయవా అది చేయవా అని అడుగుతుంది. చేసినప్పుడల్లా ఇవాళ కప్పులద్దు ఛాయ్ నాకు గ్లాసులో పోయి పెద్ద గ్లాసులు అని చెప్పింది. పెద్ద గ్లాసులో పోసిన పోతే అవి అందులో ముంచుకొని తింటుంది. ఛాయ్లో ముంచుకొని మంచిగా ఖుషి అవ్వకుండా తిన్నది ఇవాళ. తిని ఇంకొక గంజి ఉంటే అది కూడా నాకు సాయంత్రం ఉండని, నేను సాయంత్రం ఈరోజు చపాతి తినను, సాయంత్రం కూడా సరిపిండే తింటా అని చెప్పింది. ఇదన్నమాట.